హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ముఖేష్ కృష్ణ. వెల్కమ్ టు రావ్ బహదూర్ మూవీ రివ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీని ఎవరైతే ఓపిక్గా 2.5 గంటలు కూర్చొని కంటిన్యూ చూసారో వాళ్ళకు పెద్ద దండం పెట్టొచ్చు. సినిమా అంత ల్యాగ్ ఉందా అంటే మామూలు ల్యాగ్ కాదు, ల్యాగ్కి బాబులా ఉంది. అసలు ఎలా తీసారా బాబు అని అనిపించేలా ఉంది. ఈ 2 గంటల 49 నిమిషాల్లో ఫస్ట్ ఒక 10 మినిట్స్ అండ్ లాస్ట్ ఒక 10 మినిట్స్ తీసేస్తే సినిమా మొత్తం డొల్ల. మామూలుగా అసలు ఏం లేదు, పెద్ద రాడ్డు. వెంకటేష్ మహా ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు తీసిన కేర్ ఆఫ్ కంచరపాలెం మూవీ ఏదైతే ఉందో ఆ మూవీ తీసిన డైరెక్టరేనా ఇది అనిపిస్తుంది. అంటే టేకింగ్ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఒక కొత్త రకంగా ట్రై చేశారు. బట్ ఏంటంటే సినిమా ఎక్కలేదు జనాల్లోకి. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ జనాలకు ఎక్కడం చాలా కష్టం. ఇనిషియల్ 10 మినిట్స్ ఏదైతే ఉందో ఒక చిన్న పిల్లోడితో 10 ఏళ్ల బాబుతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ 10 మినిట్స్, ఆ బాబు కనిపించే 10 మినిట్స్, ఆ తర్వాత సత్యదేవ్ కనిపించే 10 మినిట్స్ ఏదైతే ఉందో ఒక వైడ్ యాంగిల్ షాట్ వస్తుంది. అక్కడ వరకు ఎంగేజ్ బాగా చేస్తుంది. అంటే ఏదో కొత్త రకమైన మూవీ చూడబోతున్నాం అనే ఒక ఫీలింగ్ తెప్పించిన మూవీ. ఆ తర్వాత వచ్చే ప్రతి సీను మిమ్మల్ని మీ ఓపికని పరీక్షించే విధంగా అయితే ఉంటుందన్నమాట. అసలు లిటరల్లీ మీరు కూర్చొని ఆ సినిమా చూస్తున్నారంటే మీ ఓపిక ఒక దండం పెట్టాలి. ఇప్పుడు నేను క్లైమాక్స్ బాగుంది అని చెప్తే మీరు అది ఎక్స్పెక్టేషన్తో వెళ్తే మీకు అది పెద్ద రీచ్ అవ్వకపోవచ్చు. సో అంటే అక్కడ అంత ఓపిక కూర్చొని చూసి లాస్ట్ ఆ 10 మినిట్స్ చూస్తే మాత్రం ఒక హై వస్తుంది. ఓకే, పర్లేదు, లాస్ట్ కొంచెం బాగుంది కదా అని. ఇప్పుడు నేను బాగుందని చెప్పడం వల్ల మీరు ఏమన్నా బాగుంది అనుకుని ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళారనుకోండి, మీకు అది కూడా నచ్చదు. అంత వరస్ట్‌గా అయితే ఉందన్నమాట. అసలు ఏం తీద్దామనుకుని ఏం తీశాడో డైరెక్టర్ ఆయనకన్నా అర్థమైందో లేదో, చాలా ల్యాగ్ ప్రో మ్యాక్స్. ఏదో చేద్దామనుకుని ఇంకోటేదో తీసి అది ఎటు కాకుండా పోయింది. ఇంక తప్పలేదు. అందుకని చెప్పేసి మనకు పెద్ద పెద్ద స్టార్స్‌తోని ఈ మూవీని ప్రమోట్ చేయించడం జరిగింది. అనుమానం ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని దానికి ఇంత పెద్ద సినిమా తీయాల్సిన అవసరం లేదు. హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్‌లో పెట్టేస్తే సరిపోయే ఈ చిన్న కాన్సెప్ట్‌కి ఇంత పెద్ద 2.5 గంటలు ప్రేక్షకుడి ఓపికని పరీక్ష పెట్టే మూవీ తీయాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్ అనమాట. సినిమాలో మైనస్ పాయింట్స్‌కి వచ్చేస్తే, సినిమా అనేది ఒక మైనస్, బట్ అందులో కూడా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ప్లస్ పాయింట్స్‌కి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మనకి మ్యూజిక్. ఆ మ్యూజిక్ ఏంటంటే మధ్యలో ఒక 2, 3 పాటలు వస్తే బాగుండవు అవి కూడా. కాకపోతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. ఆ టైంలోకి మనల్ని ఆ 90స్, 80స్ టైంలోకి తీసుకెళ్ళే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. సో మ్యూజిక్ ఒకటి బాగుంది. అండ్ ఇంకొకటి మనం కంపల్సరీ మాట్లాడుకోవాలి, సత్యదేవ్ యాక్టింగ్. సత్యదేవ్ యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీలో యాక్టింగ్ పరంగా అతనికి అవార్డ్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అంత బాగా చేశాడు. అండ్ ఒక్కొక్క టైంలో ఇవ్వాల్సిన యాక్టింగ్ కంటే ఓవర్ యాక్టింగ్ ఇచ్చాడనమాట. అంటే ఈ కథకి ఎంత అయితే ఇవ్వాలో దానికంటే ఇంకొంచెం ఓవర్ యాక్టింగ్ ఇవ్వడం అనేది జరిగింది. మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది పని మనిషి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. పని మనిషి క్యారెక్టర్ బాగుంది. అండ్ నెక్స్ట్ సత్యదేవ్ ఫ్రెండ్ క్యారెక్టర్, డాక్టర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అది ఇంకా హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ కూడా కొంచెం పర్లేదు. అంటే పెద్ద నిడివి ఏం లేదు ఆమెకి. ఉన్న కొంచెం టైంలోనే బాగుంది. కనిపించే ఒక హాఫ్ అన్ అవర్ సీన్స్ సంథింగ్ ఏదో ఉన్నాయి. ఆ హాఫ్ అన్ అవర్ సీన్స్ వరకు బాగానే ఉన్నాయి. అంతే, సినిమాలో మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. ఒక పెద్ద ఖర్చు చేయాల్సిన మూవీ కూడా కాదు. ఒకటే బిల్డింగ్లో 70% ఆఫ్ మూవీ ఒకటే బిల్డింగ్లో ఉంటుంది మనకి. అండ్ ఈ డైరెక్టర్ వచ్చేసి నాకు తెలిసి కొత్త రకంగా టేకింగ్ చేద్దాం అనుకున్నాడు. అంటే మీరు కన్నడలో హీరో ఉంటాడు, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి అనుకుంటా. అతని మూవీ ఉంటుంది, అతలే శ్రీమన్నారాయణ ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీ టేకింగ్ చూడండి, అసలు అవుట్ స్టాండింగ్ ఉంటుంది. ఆ మూవీ కొత్త రకమైన టేకింగ్ ఉంటుంది. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఆ తీసిన ఆ మూవీ తీసిన విధానం కావచ్చు, ఒక వేరే లెవెల్, వేరే వరల్డ్‌లోకి తీసుకెళ్తుంది అనమాట. సో ఆ లెవెల్‌లో ఇతను ట్రై చేశాడు. బట్ ఏంటంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నేను చెప్తున్నా కదా, మీరు కానీ మూవీకి వెళ్ళి 2.5 గంటలు అలా కూర్చొని ఓపికగా చూసారంటే మీ అంత ఓపిక ఉన్న మనిషి ఇంకొకరు లేరనమాట. ఇప్పుడు ఈ మూవీ టేకింగ్ విషయానికి వచ్చేస్తే, టేకింగ్ పరంగా కొంచెం కొత్తగా ట్రై చేశాడు, బాగుంది. కానీ నాకు తెలిసి వేరే సబ్జెక్ట్ తీసుకొని ఉంటే బాగుండేది. స్లో ఫేస్లో నడవడం వల్ల జనాలకు ఎక్కే ఛాన్స్ అయితే చాలా తక్కువ. సో ఇంకా ఈ మూవీ గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. ఏదన్నా కొంచెం బాగుంది, ఇక్కడ ఈ పర్టికులర్ సీన్స్ బాగున్నాయి, ఈ పర్టికులర్గా సిచ్యువేషన్స్ బాగున్నాయి అనుకుంటే మనం ఏమన్నా దాని గురించి డిస్కస్ చేయొచ్చు. కానీ ఓవరాల్‌గా సినిమానే మనకి పెద్ద రాడ్ రంబోలా అయిపోయినప్పుడు దీని గురించి మనం పెద్దగా చెప్పడానికి ఏం లేదు. అంత కష్టపడి తీసిన దానికి వెళ్ళండి, ఒకసారి చూడండి, పర్లేదు, అనుభూతి చెందండి ఏ విధంగా ఉంటుందని. మీకు నచ్చొచ్చు, కొంతమందికి ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ కూడా కొంతమందికి ఎక్కుతుంటాయి. ఇది మూవీ రివ్యూ. వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.